వెల్కమ్ టు K5 టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు ఈరోజు అనగా 7/4/2025 సోమవారం రోజున అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగినది. ఈ సందర్భంగా హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు ఆపాలని రైతు సంఘం ద్వారా కోరడమైనది. రాష్ట్ర నాయకులు కేవీ రమణ, జిల్లా అధ్యక్షులు ఆకుతోటపల్లి నారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సి శ్రీరాములు, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సామ్రాట్ మధు, జిల్లా కార్యదర్శి సాకే ఆదినారాయణ, జిల్లా కార్యదర్శి సాకే హరి మరియు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కమిటీ వెనకబడిన ప్రాంతం అభివృద్ధి కమిటీ తరఫున. మరి కమిటీ ఉద్దేశం ఏమంటే, మొట్టమొదటిగా ఇప్పుడు లైనింగు దాన్ని వేయాలని, బెడ్డింగ్ వేసి మొత్తం కాలమంతా నీళ్ళు ముందుకు సాగడానికి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ఆపాలనేదే మా ఉద్దేశం. ఎందుకంటే ఆ కాలువ కింద, ఆంధ్రీనీవా కాలువ కింద మీరు 1 ఎకరాకి నీళ్లు ఇంతవరకు ఇవ్వకపోయినా కానీ రైతులు మాత్రము ఒక 25,000 కుటుంబాలు ఆ కాలువ వంటి అటు ఇటుకి కాలువ కింద బోర్లు వేసుకొని జీవనం సాగిస్తున్నారు ఈ కడప జిల్లాలో. మరి అటువంటి అవకాశం కూడా లేకుండా చేయడానికి ఈరోజు బెడ్డింగు దాన్ని పులుపులు చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. మరి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, మరి ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేలు, మరి ప్రతిపక్షం పార్టీ నాయకులు అందరూ కూడా, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఈ కరువు పైన ఇంత ఘోరంగా జరుగుతుంది కాబట్టి దాన్ని ఆపడానికి అందరూ కూడా సహకరించాలా. మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలా. మరి రాష్ట్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఆపజేయగలిగితే కనీసం ఒక 25,000 కుటుంబాలకు, రైతులకు ఏదో పంట వేసుకొని జీవనం సాగిస్తున్నారు. మరి మనకి నీళ్ళు వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయింది ఆంధ్రీనీవా కాలువ ద్వారా. మరి 12 సంవత్సరాల నుంచి 1 ఎకరాకు కూడా ఈ మెట్ట భూములకి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇది రాజకీయ వైఫల్యం కాదా? మరి గత ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వం కానీ ఈ రైతులపైన నిర్లక్ష్య వైఖరి విడనాడాలి. మరి రైతులు బాగుంటే కదా పల్లెలు బాగుండేది, పల్లెలు బాగుంటే కదా పట్టణాలు బాగుండేది, పట్టణాలు బాగుంటే కదా దేశం బాగుండేది. మరి ఇవన్నీ కూడా పాలకులు ఆలోచించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా అనంతపురం జిల్లాలో రైతులు నష్టపోతున్నారు. చాలా పంటలు పెట్టి ఆ పంటలు కనీస గిట్టుబాటు ధర లేదు. ముందస్తుగా ప్రభుత్వాలు ఎక్కడ ప్రకటించడం లేదు. రైతులు పండిస్తున్న పంటలకి కనీస గిట్టుబాటు ధర కల్పించాలా. ఆ పంటలకి సక్రమంగా నాణ్యతమైన పంట వచ్చే విధంగా అన్ని సక్రమైన ఎరువులు సబ్సిడీ కింద ఇవ్వాలా. రైతులని ఎంత బాగా చూసుకుంటే ఇంట్లో మన కన్న తల్లిని అంత బాగా చూసుకున్నట్లుగా మేము భావిస్తున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళు తీసుకున్న నిర్ణయము, ఆ బెడ్డింగు వేసే నిర్ణయం ఆపాలా. తర్వాత 11,000 కుస్కిల్ నీళ్ళతో మన అనంతపురం రాయలసీమ జిల్లాలకి వస్తే, మరి అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాకి దాదాపు 5,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఒక్కొక్కసారి సముద్రం పాల వేస్ట్ నీళ్ళు కొన్ని 100 TMCలు పోతుంటాయి. మరి ఆ నీళ్ళన్నీ అక్కడ పోకుండా కొంత మనము ఇక్కడ స్టోరేజ్ చేసుకునే దానికి చెరువులు, ఈ కుంటకట్లు, చెక్క డ్యాములు, మరి ఏమన్నా పాడైపోయిన డ్యాములు, ఇవన్నీ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలా. మరి పూర్తి చేసుకొని నీళ్లు నిలువ చేసుకోవాలి. నీళ్లు నిలువ చేసుకుంటే కనీసం ఒక 60 TMCలు నీళ్లు తీసుకునే అవకాశం రాయలసీమకి, మన జిల్లాలకు ఉన్నది. మరి ఆ దశగా ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఆలోచించాలా. ఆలోచించి ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి పరిపాలన చేయండి. మీరు మంచి పరిపాలన చేస్తే మీకు రైతులు అండగా ఉంటారు, అదేవిధంగా కూలీలు తోడుగా ఉంటారు, బహుజనులంతా కూడా మీకు ఎంతో ఒక మంచి పరిపాలన అని చెప్పి మెచ్చుకునే స్థాయి వస్తుంది. కాబట్టి మీ కొంతమంది స్వార్థపరుల కోసం మాత్రము అలాంటి బెడ్డింగు పనులు ఆపాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం.